టీం ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్చ్ చేస్తున్నారు. దీంట్లో ప్రజలకు సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ ముఖ్య అతిథిగా హాజరైన మల్రెడ్డి ప్రారంభించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక ధరలను ప్రభుత్వం తీసుకురావడం హర్షించదగ్గ విషయమని రంగారెడ్డి అన్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మేవారిపై చర్యలు తప్పవన్నారు. అక్రమ మైనింగ్లపైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన 1800 రూపాయల కంటే ఎక్కువ అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముతున్నారు, రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ 1800 1600 పెట్టారు. తక్కువ వస్తే వాళ్ళ ద్వారా తీసుకోమంటున్నాం. మేము ఇక్కడే కొనాలనే నిబంధన ఏం లేదు. ఎవరన్నా 3000 2500 అమ్ముతుంటే ఇక్కడ వచ్చి కొనమంటున్నాం. ఇది మా ఉద్దేశం. అందుకే ఈరోజు అవన్నిటిని కూడా మేము కట్టమంటున్నాం, పెనాల్టీ వేసి కట్టమంటున్నాం. మేము నిజంగానే వాళ్ళతో మాట్లాడుకుంటే వీళ్ళ మీద పెనాల్టీలు పడవు, నెల నెల లంచం తీసుకుంటే మాకు అసలు మేము మాట్లాడకపోతుంటే మేము ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎన్నుకోబడ్డ వాళ్ళం. వాళ్ళ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రయత్నం చేసే వాళ్ళం. గాలి మాటలు మాట్లాడి ఎవడో గతంలో చేసిన తప్పులను మేము చెయ్యమంటే మేము చెయ్యం. మేము ప్రజలకు ఏది అవసరం ఉందో అదే చేస్తాం. Rai TV Bulletin updates. Keep watching 99 TV.